अस्सलाम वालेकुम बाबा। काजी बाबा को छोड़ो। अर्जुन पंडित याद है ना అవే సంతకాలు అవే ఆర్డర్స్ నన్ను తీసుకెళ్లి మా వాళ్ళకి అప్పచెప్తాయని ఆ రోజే చెప్పా गाजी बाबा कभी भी वादा नहीं तोड़ेगा। गाजी इंडियन वाटर्स दाटे दाका दी नदलनो। That was not the deal, गाजी। डील नी వదిలేసానని చెప్పావు। चले जाओ बच जाओगे। आई तो देख अर्जुन अर्जुन అమ్మాయిని చంపేస్తా వదిలేయ్ గాజీని వదిలే దట్స్ an order I don't take your orders anymore sir కావాలంటే కోర్ట్ మార్షల్ చేసుకోండి అర్జున్ ఏది చంపు చంపు ఓకే 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 నువ్వు కూడా మాతో బోట్లో రా ఓకే ఇండియన్ వాటర్స్ క్రాస్ అవ్వగానే ఆ అమ్మాయిని నీకు హ్యాండ్ ఓవర్ చేస్తాను గాజీ బాబాని నువ్వు నాకు హ్యాండ్ ఓవర్ చేయి ఇప్పుడు దారిలోకి వచ్చా ఫారూక్ గన్స్ దింపండి గన్స్ డౌన్ గన్స్ డౌన్ పద కోట్ల జనాభా ఉన్న నీ దేశమే మమ్మల్ని ఏం చేయలేకపోతోంది ఒక్కడిని క్యా బిగడోగే కాశీ నీలాంటి వాడిని ఆపడానికి 130 కోట్ల మంది జనాభా అవసరం లేదురా ఈ దేశాన్ని రిప్రజెంట్ చేసే నాలాంటి సోల్జర్ ఒక్కడు చాలు నీలో ఏ ఒక్కడు బ్రతికి బయటికెళ్ళు అర్జున్ చస్తే అందరం కలిసి చేద్దాం
తలని వెనక్కు విరిచి చంపడం నీకు అలవాటే కదరా. చెక్మేట్. చెప్పాను కదా గాజీ, నిన్ను వదిలేసి సిచ్యువేషన్ వస్తే నేను అక్కడ ఉండకూడదని కోరుకోమని. ఏక్ హిందుస్థానీ కభీ భీ వాదా నహీ తోడ్తా. చెప్పండి సార్, ఫ్రస్ట్రేటెడ్గా ఉన్నావు, తప్పు చేస్తున్నావు, తప్పించుకుంటున్నావు. ఇది చెప్పడానికే కదా ఢిల్లీ నుంచి మీరు ఇక్కడికి వచ్చింది. లీవ్కి ఎందుకు అప్లై చేసావు? చాలా సంవత్సరాలు పట్టింది సార్ గాజీబాబాని ట్రేస్ చేయడానికి. అలాంటిది వాడు నా గన్ పాయింట్లో ఉండి నా వేల్ ట్రిగర్ మీద పెట్టుకొని ఒక్క ఆర్డర్ కోసం వెయిట్ చేశాను సార్. వదిలేమన్నాను. గాజీబాబాని క్యాప్చర్ చేసే ప్రాసెస్లో 8 మంది కమాండోస్ చనిపోయారు సార్. బ్లడీ ఇంటర్నేషనల్ కాజ్. నేను ఆర్మీ ఎందుకు జాయిన్ అవ్వాలనుకున్నా తెలుసా సార్? చిన్నప్పుడు కాశ్మీరీ వ్యాలీలో నాకు తెలిసిన ఏకైక సేవియర్స్ ఇండియన్ ఆర్మీ సోల్జర్స్. ఇచ్చేసాను కదా సార్ గాజీబాబాని. తీసుకోండి, మ్యాప్ అండి. ఐఎమ్ డన్. అవి డన్? నో అర్జున్, గాజీబాబాని చంపడం పెద్ద అచీవ్మెంట్ ఏం కాదు. ఇంకో గాజీబాబు పుడతాడు. మన చంపాల్సింది వాడి థాట్ ప్రాసెస్ని, యాంటీ ఇండియా ఐడియాలజీని. Do you think we are done? Yes sir, I agree. We are in the middle of the battle. కానీ మీకు విషయం అర్థమవుతుందా? గాజీబాబా మన దగ్గర ఉండడం వల్ల ఇండియాలో ఉన్న వాళ్ళ స్లీపర్ సెల్స్ అన్నీ యాక్టివ్ అవుతాయి. గాజీబాబాని విడిపించడానికి వాళ్ళు ఎంత డిస్ట్రక్షన్ చేస్తారో, ఎంతమంది అమాయకులను చంపుతారో వీ కాంట్ ఇమాజిన్. ఇది ఎంత పెద్ద ప్రాబ్లమో మీకు అర్థం అవుతుందా? నీకు అర్థమవుతుందా? ఇన్ని సంవత్సరాలు మన దేశం వెతికిన గాజీబాబాని ఇంటెలిజెన్స్ కూడా ట్రేస్ చేయలేకపోయిన పరిస్థితిలో వాడి ఎవ్రీ మూవ్ ఫాలో అయ్యి వాడు హైదరాబాద్ వస్తున్నాడని కనిపెట్టింది నువ్వు. గాజీబాబాని పట్టుకుంది నువ్వు. గాజీబాబా ఎలా ఆలోచిస్తాడో, ఏం చేస్తాడో తెలుసున్న నువ్వు. వాడు దొరికిన తర్వాత ఈ ఆపరేషన్ వదిలేసి వెళ్ళడం ఎంత డేంజరో నీకు అర్థమవుతుందా? కాశ్మీరీ పండిట్స్కి ఓదార్పునిచ్చే ఈ ఒక్క అవకాశం సగంలో వదిలేసి వెళ్తే ఆ పెయిన్ అలా ఉంటుందో నీకు అర్థమవుతుందా? మార్నింగ్ సార్. మార్నింగ్. మార్నింగ్ సార్. గాజీబాబా క్యాప్చర్ అయిన దగ్గర నుంచి ఇప్పుడు దాకా ఎనీథింగ్ సస్పిషియస్? ద ప్రాసెస్ ఈజ్ ఆన్ సార్. ఒక సస్పిషియస్ ఈమెయిల్ ఐడిని ట్రాక్ చేసాం, బట్ ఇన్ఫర్మేషన్ ఏం లేదు సార్. మరి సర్ప్రైజింగ్లీ ఢిల్లీ, ముంబై, కలకట్టా ఇట్లా 26 డిఫరెంట్ సిటీస్లో అది ఓపెన్ అయింది సార్. అండ్ ఇట్స్ స్టిల్ గోయింగ్ ఆన్. చూడండి సార్, అహ్మదాబాద్లో ఓపెన్ అయింది. ఏ ఇన్ఫర్మేషన్ లేకుండా ఈమెయిల్ ఎందుకు ఓపెన్ చేస్తున్నారో, ఎలా ఓపెన్ చేస్తున్నారో చాలా సర్ప్రైజింగ్గా ఉంది సార్. ఏముంది? పాస్వర్డ్ పాస్ ఆన్ చేసి ఉంటారు ప్రాబ్లీ. యా, అది దాల్లేక్ కదా? ఎస్ సార్. వెరీ నైస్ వాల్పేపర్. సారీ సార్. డౌన్లోడ్ ఇట్. సార్, వాల్పేపర్ డౌన్లోడ్ ఇట్. మిస్టర్ శ్రీను పిల్లై, అర్జెంట్గా వాల్పేపర్ డౌన్లోడ్ చేయండి. లేట్ ఏంటి సార్? దీంతో పాటు ఇంకేదైనా డేటా అటాచ్ చేయండి తప్ప ఇంత టైం పెట్టదు సార్. ఈజ్ రైట్ సార్. సార్, ఇట్స్ అన్ ఎన్క్రిప్టెడ్ ఫైల్ సార్. క్యాన్ వి డీక్రిప్ట్ ఇట్? ఎస్ సార్, మేక్ ఇట్ ఫాస్ట్.
డీకోడ్లో ఉంది సార్. డీకోడ్ ఇట్ డామిట్. ఓకే సార్. సిమ్లా వాటర్స్లో గోల్డ్ ఫిష్ లేదా? ఏంటి సార్ ఇది? సిమ్లాలో ఏం జరుగుతుందో కనుక్కోండి. విఐపి మీటింగ్స్ కానీ ఎమ్మెల్యే ఎంపీ మూమెంట్స్ కానీ ఎవ్రీథింగ్ కనుక్కోండి. అరే సార్ అక్కడ వివిఐపి మీటింగ్స్ కూడా ఏం లేవు. అంతేకాదు సార్, అటువైపు ఏ మినిస్టర్స్ కూడా వెళ్ళట్లేదు. పార్టీ మీటింగ్స్ కూడా నెక్స్ట్ మంత్ వరకు ఏం లేవు సార్. ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ డాక్టర్ సిమ్లాలో చదువుతుంది సార్. వాట్? మినిస్టర్ శర్మ డాక్టర్ సిమ్లా యూనివర్సిటీలో చదువుతుంది సార్. She is the goldfish.